హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్ దివి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఫిష్ కర్రీ రెసిపీని అయితే ఈరోజు చూపించబోతున్నాను. దీనికోసం హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఫిష్ పీసెస్లో 3.5 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి మొత్తం పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె కొద్దిగా వేడయ్యాక 3 పావుల నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక లైట్గా పసుపు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కారం, అల్లం పేస్ట్, పసుపు కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను గిన్నెలో వేసుకొని కలపకుండా సిమ్లో 5 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక ఎగరేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేరొక సైడ్కి తిప్పుకోవాలి. గరిటె పెట్టి కలిపితే ముక్కలు విరిగిపోతాయి. ఇంకో 5 మినిట్స్ వేగాక ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ పోసుకొని ఇలాగ తిప్పుకుంటూ కలుపుకోవాలి. పులుసు కొద్దిగా మసులుతున్నప్పుడు జీలకర్ర, మెంతిపిండి వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మసాలా వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.